హలో హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అందరికీ మా ఇంట్లో అయితే సండే చాలా బాగా జరుగుతుంది అనమాట ఈరోజు ఎందుకంటే మేము చికెనా ఫిషా నెక్స్ట్ ఎగ్గా మటనా పీతల మొత్తం ఈ 5 ఐటమ్స్ ఎంచుకున్నామండి ఈ 5ఇట్లోనైతే మా ఇంట్లో వాళ్ళందరూ చేపలు కొట్టేశారు ఎందుకంటే వెదర్ చాలా బాగుంది చేపలు పులుస్తా బాగుంటుంది వేడివేడి అన్నం అని మేము అందరం కూడా ఒకటే అనుకున్నాం అందుకే చేపలు కొనడానికి వెళ్ళాం చేపలు తెచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఆ చేప కొన్న తర్వాత కోసాక దాంట్లో మొక్క కన్నా శనక్కి అయిపోయిందండి అయితే ఆవిడ అన్నారు ఏం లేదమ్మా చక్కగా గుడ్లు వేపుతావు కదా అలా వేపేసి పోపు పెట్టామనుకో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందమ్మా అన్నారు నేను ఎప్పుడు చేయలేదు పోనీలేండి ఒక్కసారి అది మనకే వచ్చింది కాబట్టి వెయిట్లన్నీ మనం చక్కగా వండేసి ఏముంది ప్రయోగం చేసానుకో మా ఆయన గారే కదా తినేది ఫస్ట్ ఆ తర్వాత బాగుందండి మనం తింటాం అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు దీన్ని ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా నేను కొంచెం యూట్యూబ్లో రెఫరెన్స్ తీసుకున్నాను అనమాట 2-3 ఫుడ్ ఛానల్ చూసాను వాళ్ళు ఎలా చేస్తారని అందులో ఒకటి నేను ఎంచుకున్నాను దాని ప్రకారం చేద్దాం మొత్తానికి టేస్ట్ ఎలా వస్తుందో నేను మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను నాలాగా మొదటిసారి ఇలాంటి ఐటమ్ చేయాలనుకున్న ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కదా అలాగే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదైతే చేప గుడ్డు శన అనమాట ఇప్పుడు దాన్ని మనం పసుపుతో కడగమన్నారు ఆల్రెడీ పసుపు ఉప్పేసి కడిగేసాను నీసి వాసన రాకుండా ఉంటుందట ఆల్రెడీ కడిగాను ఇప్పుడు నేను వాటర్ దీంట్లోని యాడ్ చేస్తున్నాను కడిగిన తరువాత కూడా యాడ్ చేసి ఉడకబెట్టమన్నారండి సో నేను ఉడకబెట్టడానికైతే అది కూడా పసుపు ఉప్పు వేయమన్నారు కొద్దిగా పసుపు వేద్దాం స్మెల్ ఉండదని అన్నారు కదా మళ్ళీ తినాలి కదండి ఎంత పోనీ మా ఆయన తిన్నాకొచ్చు బాగోపోతే తినరు కదా వేస్ట్ అయిపోతాయి ఐటమ్స్ ఇప్పుడు చూడండి అయితే ఉప్పు కూడా కొద్దిగా వేద్దాం మళ్ళీ వేసేటప్పుడు ఎక్కువైపోద్దేమో ఫస్ట్ టైము ఎలా వస్తుందో తెలీదు ఇప్పుడు ఉప్పు కూడా వేసాను చక్కగా కొద్దిగా కలిపేద్దాం కలిసింది పొయ్యి మీద పెడదాం ఇది కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ అంతా వడకడితే డ్రైగా అయ్యి గుడ్లుగా విడుతుందంట మనం చూద్దాం ఇప్పుడు అందాకైతే పొయ్యి మీద పెడదాం మొదటి స్టెప్లోనైతే చక్కగా ఉడకబెట్టడం అయితే అయ్యింది చూడండి అంత చక్కగా ఉడుకుతుందో వాటర్ కూడా దగ్గరగా అయిపోయింది ఓకే అయినట్టే ఉంది దీన్ని ఇప్పుడు మనం వడపట్టాలి అంటే వాటర్ అంతా తీసేయాలన్నమాట చూద్దాం మొత్తానికైతే వీడియోలో చూపించినట్టే వచ్చిందండి ఇగో విడివిడిగా భలే అయ్యింది చాలా మెత్తగా లుజ్జుగా ఉండేది ఇది చక్కగా విడివిడిగా అయ్యింది ఈలోపు ఇది చల్లారేలోపు మనం కొంచెం ఇలా మెష్ చేసుకోమన్నారు చేద్దామండి మొత్తానికి అయితే పొయ్యి మీద కడాయి పెడితే కొంచెం వేడిగా ఉంది కదా అది అలా ఉంచేసి మనం పొయ్యి మీద కడాయి పెట్టి వంట స్టార్ట్ చేద్దాం కళాయి అయితే పెట్టేశాను నూనె తెచ్చుకుందాం ఓకే ఆయిల్ నేను అన్నీ రెడీగా ఉంచుకున్నానండి ఆల్రెడీ కోసి కట్ చేసేసి అన్నీ పెట్టుకున్నాను ఇవి ఆనియన్స్ కొంచెం ఎక్కువేమన్నారని ఆనియన్స్ వేసాను తర్వాత కరివేపాకు లాస్ట్లో కొత్తిమీర పైన వేయడానికి అని ఉంచాను మొత్తానికి ఆయిల్ అయితే వేద్దాం ఇంకా స్టవ్ ముట్టించలేదు నేను ముట్టిద్దాం ఓకే కొంచెం వేడవనివ్వండి ఇలా జీలకర్ర తెద్దాం అదే ఆయిల్ అండి నాకైతే ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఒక్కసారి ఇలా వంపాను అంటే ఆ కళ నిండిపోవాలి అంత చక్కగా వేస్తాను ఆయిల్ నాలాంటి వాళ్ళకి మాత్రం తెలియని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నిజంగా నాకైతే అలానే యూజ్ అవుతుంది జస్ట్ ఇలా అంటే అయిపోయింది కొద్దిగా జీలకర్ర వేద్దాం ఆనియన్స్ అనేవి వేస్తున్నాను నేను కరివేపాకు కూడా వేస్తున్నాను ఇగటండి పక్కనే అయితే చేపల పులుసు అవుతుంది చాలా బాగా మరుగుతుంది కదా ఇది మాత్రం నా క్రెడిట్ కాదండి మా అత్తయ్య గారిది ఎందుకంటే నేను చేయలేదు మా అత్తయ్య గారు చేస్తారు మా ఆయన గారు ఏమన్నారంటే చేపల పులుసుని ఏం బావా అలా అంటున్నా బాగా పని చేయమని అంటే ఏంటి ఇది నువ్వే చేసి అది నువ్వే చేసి ఏదో ఒకదాంతోనైనా నేను తినాలా వద్దని అడిగాడండి అంటే చూడండి నా మీద అంత నమ్మకం ఆయనకి చూడండి ఇదైతే విడివిడిగా భలే అయిపోయింది మనం కొంచెం మంట తగ్గించుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇగోటండి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా వేద్దాం
ఎక్కువే వచ్చింది శనగ కాబట్టి వేసాను. మొత్తానికి అల్లం తెల్లి పేస్ట్ కూడా వేగింది, బాగా వేగింది, చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుంది. అల్లం తెల్లి పేస్ట్ వేగినట్టు స్మెల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ చేప శనగని మనం అందులో వేద్దాం. తల్లి కొంచెం టేస్ట్గా వచ్చినట్టు చూడు. తినడానికి అయితే చాలు యాక్చువల్లీ, లేకపోతే మా ఆయన గారు నన్ను అస్సలు క్షమించరు అనమాట. కేక్ ఒగ్గేస్తారు. ఈ రోజంతా మరి నాకు ఆడుకోవడానికి అతనికి ఒక పెద్ద అవకాశాన్ని అయిపోయిందని అవుతాను. ఆల్రెడీ పసుపుతో మనం కడుక్కున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట. చాలలేదు అనుకోండి, కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేం కాబట్టి. సౌండ్ వస్తుందండి వేపుతుంటే, స్వైన్ 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 అనుకొని. ఏదైనా కొత్త ట్రై చేసేటప్పుడు మాత్రం సరదాగా ఉంటుంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ ఎప్పుడైనా ట్రై చేస్తారా? అలా ఏదైనా మసాలా వేయమన్నారు, నేను గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం కారం పడితే బాగుంటుంది అన్నారు కాబట్టి కొద్దిగా కారం వేద్దాం. ఓకే, చూద్దాం ఎంతవరకు విజయాన్ని సాధిస్తుందో నా ఈ చేప సొన కూర. పక్క నుంచి అయితే పులుసు వాసన వస్తుందండి. భలే వస్తుందండి. ఆ కూర అయితే అయిపోయిందండి. మన చేపల శన కూర అన్నది అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరను అయితే స్టైలిష్గా వేసాము. ఇది ఎంతవరకు బాగుంటుంది అనేది టేస్ట్ చేసి మీకు చెప్తాను. మొత్తానికి ఒక అందమైన ప్లేట్లోనైతే మనం వేసేసాము చక్కగా. ఇప్పుడు చూడాలి టేస్ట్ ఎలా వస్తుంది. మొత్తానికి అయితే మాత్రం కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఆల్రెడీ తిని చూసాను, చాలా బాగుంది. వేడి వేడి అలా కలుపుకుని తిన్నా సూపర్గా ఉంటుంది. నేను ఏమో అనుకున్నాను ఎలాగొస్తుందో, అసలు చేస్తున్నాను కదా అని అసలు కామెడీ చేస్తూ కామెడీగా తీసుకున్నాను, కానీ టేస్ట్ అయితే సూపర్, వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంది. చేపలు తినే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. అసలు మా ఆయనకు కూడా ఈరోజు ముందు ఇవ్వలేదు, నేనే తిన్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి వంట ట్రై చేయాలంటే చక్కగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. ఓకేనండి, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.